వెల్కమ్ టు పర్వతం లాషిక ఛానల్. ఈరోజు మనము పనిగంటాకు ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో కంది బ్యాళ్ళను వేసి బాగా కడిగి స్టవ్ మీద పెట్టి అందులో కొంచెం నీళ్ళను వేసి అలాగే కొంచెం ఉప్పును వేసి ఉడకనివ్వాలి. బాగా ఉడకనివ్వకుండా 50% ఉడకనించిన తర్వాత దించేసుకోవాలి. ఆకుకూరను తీసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఆకుకూరను తినడం వల్ల మనకు ఏబీసీ అనే విటమిన్ మంచిగా లభిస్తుంది. ఈ ఆకుకూర జీర్ణక్రియకు కూడా ఉపయోగపడుతుంది. ఇది చిన్నపిల్లలకు పెట్టడం వల్ల మంచి పోషకాలు కూడా లభిస్తాయి. ముందుగా వాష్ పెట్టుకున్న ఆకుకూరలోకి కొంచెం నీళ్ళను వేసి అందులోని కొంచెం సాల్ట్ను వేసి ఉడకపెట్టుకొని పక్కన స్టవ్ మీద పెట్టి బాగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మరొక కడాయి తీసుకొని అందులోనే కొంచెము ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న కందిపప్పును కూడా అందులోనే వేసి బాగా ఫ్రై చేయాలి. అలాగే ముందుగా ఉడకపెట్టుకున్న ఆకుకూరను కూడా వేసి అందులోనే బాగా ఫ్రై చేసిన తర్వాత ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా అందులోనే వేసి బాగా ఫ్రై చేయాలి. అంతే, పనిగంటాకు ఫ్రై రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్.